సార్, మీ గురువుగారు ఎన్జీ రంగా గారితో మీరు మొదలుపెట్టిన ప్రయాణంలో తర్వాత మీ దారులు వేరవ్వడానికి కారణాలు ఏమయ్యాయి సార్? 1970 ప్రాంతంలో మేమిద్దరం కొంచెం కొద్ది రోజుల పాటు ఎడమయ్యాము. మళ్ళీ రంగా గారు కాంగ్రెస్లోకి వచ్చేసారు. ఆయన గుంటూరులో మాట్లాడుతూ ఏకా హాల్ అన్నీ ఉంది, కమ్యూనిటీ ఫంక్షన్స్ జరుగుతుండే హిందూ కాలేజీలో. ఆ కాలేజీలో మాట్లాడుతూ చెప్పాడు, నేను రాజకీయంగా రోసేకి గురువుని, కానీ కాంగ్రెస్లో విలీనం కావటంలో రోసయ్య నాకు గురువు అయ్యాడు అని. నేను చేరినప్పుడు ఆయనకు అంత సుముఖంగా లేదు. కొద్ది రోజుల తర్వాత మరలా చేరాడు. చేరిన తర్వాత కాంగ్రెస్లోనే మరి మరణం కూడా సంభవించింది. కాబట్టి ఒక విధంగా చూస్తే దారులు వేరైనా ఒకటే, చివరికి ఒకటే అయ్యాయి. ఇంతమంది ముఖ్యమంత్రులతో పనిచేశారు సార్ మీరు. ఎవరితో మీకు బాగా మీ ఆలోచనకి దగ్గరగా అందుకున్న వ్యక్తి ఎవరంటారు? అంటే రాజశేఖర రెడ్డి గారిని కొంతమంది అనుకుంటారు, చెన్నారెడ్డి గారిని మరికొంతమంది అంటారు. అందరితో బాగానే ఉండేవారు. ఏదన్నా వారితో చర్చించే సందర్భాల్లో కొన్ని వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు నాకు ఉండేవి. అయితే క్యాబినెట్లోనో 10 మంది కూర్చున్నప్పుడు చర్చల్లో పార్టిసిపేట్ చేసి నేను ఇక్కడ డిఫర్ అవుతున్నాను కానీ నా యాంగిల్ ఇదని కానీ చెప్పేవాడిని కాదు. ఒంటరిగా కలిసి మాట్లాడేవాడిని. ఎందువల్ల సార్ ఆ గుణం ఎందుకు వచ్చింది మీకు? చిన్నప్పటి నుంచి ఉండిందా? అంటే అది లౌక్యం అనాలా లేక జన్మతః వచ్చిన గుణం అది? అంతేనా సార్? దానికి ఏ పేరు పెడతారో పెట్టండి. మిమ్మల్ని పరిస్థితులు ఒక్కసారిగా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ముఖ్యమంత్రిని చేయడం అనే పరిస్థితి వచ్చినప్పుడు, అప్పుడు అంటే అది స్వీకరించినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఒక పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉన్నాయి రాష్ట్రంలో. ఒక తెలంగాణ ఉద్యమం కొనసాగుతోంది, ఇంకోవైపు అనేక రకాల ఒత్తిళ్లు మీ మీద వచ్చాయి. అప్పుడు ఎలా అనిపించింది సార్? కొంచెం భారం అనిపించింది సార్. తప్పకుండా. మీరు నేను కోరుకున్నది కాదు, ఊహించింది అంతకంటే కూడా కాదు. కానీ సంతోషపడ్డారు సార్ ఎక్కడైనా ముఖ్యమంత్రి అయ్యాననే ఒక అసలు? రాజశేఖర రెడ్డి మిత్రుడుగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసేవాడిని. సడన్గా పోవటం కొంచెం బాధాకరం. ఆ కుటుంబానికి ఎంత బాధో, కుటుంబం తరువాత నాలాంటి వాళ్ళకు కూడా బాధే. ఆ బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వస్తే ఇది కూడా కోరుకుందో ప్రయత్నం చేసిందో ఏమీ కాదు. పెద్దలు హైకమాండ్లో ఉన్నటువంటి వారు ఆలోచించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోమన్నారు, తీసుకున్నాను. అందువల్ల పెద్ద సంతోషం కానీ ఎగిరి గంతేయటం కానీ ఏమీ లేవు. ఏదో బాధ్యతగా తీసుకున్నాను, బాధ్యతగానే పనిచేశాను, బాధ్యతగానే వైదొలిగాను. మీరే వైదొలిగారు కదా సార్? అంటే పైనుంచి సంకేతాలు ఏం రాలేదు? అంటే మీ మీద భారం ఎక్కువైపోతుంది, మరొకరిని అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి ఇంకోళ్ళు రావాలి అనేసి ఏమి మీకు? సో అక్కడ తర్వాత సహజంగానే మీరు అఫ్కోర్స్ తమిళనాడు గవర్నర్గా మీ ప్రయాణాన్ని అలా కొనసాగించారు. సార్ మీ ఫోటోలన్నీ చూస్తున్నాం ఇందాక అక్కడ. మీ చిన్నప్పటి ఇందిరాగాంధీ గారితో ప్రయాణం, తర్వాత రాజీవ్ గాంధీ గారితో ప్రయాణం, తర్వాత రాజశేఖర రెడ్డి గారితో, ఇవన్నీ మీ డైరీలో స్వీట్ మెమరీస్. ఏమన్నా 1-2 సందర్భాలు ఇందిరాగాంధీ గారితో మీ ప్రయాణంలో జరిగిన అనుభవాలు కానీ ఏమన్నా పంచుకోగలుగుతారా మాతో? ఎందుకంటే ఇవాళ మేము చేసే ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ కోసం మీ ప్రయాణాన్ని కొన్ని మూమెంట్స్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం. మీ చేత ఏదో చెప్పించి ఏదో కాంట్రవర్సీ సెన్సేషన్ చేయాలనేది కాదు సార్ ప్రయత్నం.